హాయ్ అండి. మన ఛానల్‌ని చూస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దేవిసిరి వ్లాగ్స్ అండ్ కిచెన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మాకు లేని పండుగని ఎలా చేసుకున్నామో చూసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి రోజు పిల్లలకి స్కూల్ హాలిడే కాబట్టి ఈరోజు కొంచెం అంటే 7:30కి లేపి తలంటు స్నానాలు చేయించి వారితో పూజ చేయించాను. మా ఇంటి మహాలక్ష్మిలతో మహాలక్ష్మి పూజ చేశాము. తరువాత టిఫిన్ చేసి అందరం తిన్నాక అవి ఇంకా చిన్న చిన్న పనులు అయిపోయాక మధ్యాహ్నంకి భోజనంకి స్టవ్ పై అన్నం పెట్టి మరోవైపు బీరకాయ కూర వండుదామని ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ త్రాగని వారికి బీరకాయ కూర పెట్టడం చాలా మంచిది. వంట పని పూర్తయిపోయాక మొన్న మార్కెట్లో మట్టి ప్రమిదలు తీసుకున్నా. పాతవి ఉన్న దీపావళి చేస్తున్న సంవత్సరం నుండి కొత్త ప్రమిదలు తీసుకోవడం అలవాటు అయిపోయింది. వీటిని క్లీన్ చేద్దామని ప్రమిదలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండేందుకు వాటర్లో 1 గంట పాటు నానబెట్టాను. వాటిని వాటర్లో నుండి తీసి క్లాత్తో తుడిచి ఎండలో ఆరబెట్టాలి. మళ్ళీ సాయంత్రానికి పదునుగా ఉండిపోతాయి. ఒక్కోటి తీసి ప్లేట్లో పెడుతున్న టైంకి నేను ఒకదాన్నే చేస్తున్నా అని మా లాస్య తల్లి అమ్మ నీకు నేను హెల్ప్ చేస్తాను అని వచ్చి హెల్ప్ చేస్తుందండి. మా లాస్య తల్లి నేను హెల్ప్ చేస్తాను అని వచ్చి చేస్తుంది. అమ్మ ఒకటే మార్నింగ్ నుండి పని చేసుకుంటుందని లాస్యకైతే తెలిసిపోయిందండి. పాపం అమ్మ అని లాస్య ఆద్య అనుకొని నేను హెల్ప్ చేస్తా అని ఆడుకుంటున్న లాస్య నా దగ్గరకు వచ్చింది. తనకి ఒక్కో పనిని ఎలా చేస్తే బాగుంటుందో, ఏ పనిని ఎలా చేస్తే బాగుంటుందో తెలియజేసి నేర్పిస్తే నెక్స్ట్ ఇయర్ నుండి తనకి తానే పని చేసే ఆలోచన వస్తుంది. అప్పుడు నేను వేరే పని చేసుకోవడానికి అవుతుంది. పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆటలు ఒకటి ఏదో సాధించేశాను అన్న ఆనందంలో తన క్రియేటివిటీకి పని చెప్పి నన్ను వీడియో తీయమంటే తీశాను. ఈ క్లిప్ యూట్యూబ్లో పెట్టమంది, అందుకే యాడ్ చేశానండి. ఈ బుల్లి క్లిప్ ఎలా ఉంది, బాగుందా? లాస్య తల్లి క్రియేటివిటీ. ప్రమిదలైతే కడిగి క్లాత్తో తుడిచి పక్కన పెట్టేశాను. సాయంత్రం ముగ్గు వేసి పూల డెకరేషన్ చేస్తాము. అందుకోసం బంతిపూలు తెచ్చాను. 2 కలర్స్ అయితే తీసుకొచ్చానండి. వాటిని ఏ కలర్కి ఏ కలరు తీసి పక్కన పెట్టుకుంటే మంచిదని 2 ప్లేట్లలో ఒక్కొక్క కలరు చింపి వేస్తుంది లాస్య తల్లి. అంటే ఒక కలర్ ఆద్య తల్లి వేస్తుంది ముగ్గులో, ఇంకో కలర్ ఏమో లాస్య తల్లి వేస్తుంది. ఇద్దరూ కొట్టుకోకుండా ఉంటారని ఇలా చేస్తున్నాను. ఎంతో టైం లేదని ముందుగా కొన్ని పనులు అయితే చేసేసుకున్నాము. ఇంకా వీళ్ళ నాన్నైతే కాల్ చేస్తే మాట్లాడి ఏమేమి వండుతున్నానో చెప్పాను. మా బావ పండగలప్పుడు ఎప్పుడూ ఎక్కువ శాతం డ్యూటీలోనే ఉంటారండి. ఈసారి కూడా మిస్ అయిపోయారు. పిల్లల కోసం క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఎక్కువ నెయ్యితో వేయించి చేస్తున్నా, లేదంటే మా పిల్లలు అస్సలు నెయ్యి తినరు. ఏ రూపంలోనైనా నెయ్యి కంటెంట్ పొట్టలోకి వెళ్తుందని ఏదో అమ్మగా ఒక ఆశ అండి నాకు. క్యారెట్ హల్వా అయిపోయాక బౌల్లోకి తీసేసి క్లీన్ చేసేసాను బాండిని. ఎందుకంటే అందులోనే పులిహోర కూడా చేస్తున్నాను. తాలింపు వేయడానికి క్లీన్ చేసి ఆయిల్ వేసి స్టవ్ పై పెట్టాను. ఇంకోవైపు చింతపండు గుజ్జుని ఉడికిస్తున్నాను. మాకు ఎక్కువ చింతపండు పులిహోరనే ఇష్టపడతాము. నింబు పులిహోర అప్పుడప్పుడు చేస్తానండి. ఎక్కువైతే ఇదే ఇష్టం మాకు. మరి మీకే పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి. పులిహోర చేయటానికి ముందే కుక్కర్ చల్లారుతుందని రైస్ కడిగి నీళ్లు పోసి అందులో పసుపు, ఉప్పు, కొంచెం నెయ్యి వేసి కుక్కర్ విజిల్స్ వేయించేశాను. ఇలా పులిహోర చేస్తే రుచి చాలా బాగుంటుంది. దానికి తాలింపు చేస్తున్నాను. పులిహోరలోకి ఎక్కువ తాలింపు ఉంటేనేనండి తింటుంటే మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే అబ్బా ఆ టేస్టే వేరు. రైస్లో చింతపండు గుజ్జు తాలింపు వేసి పులిహోర అయితే చేసేసానండి. ఈ దీపావళికి మా ఇంట్లో క్యారెట్ హల్వా పులిహోర చేసుకున్నాం. పిండి వంటలు పెద్దగా నాకు రావండి. వచ్చినవి చేయాలన్నా పిల్లలు ఇంట్లో ఉన్నటప్పుడు చేయలేను. ఎక్కడ ఆయిల్ దగ్గరకు వస్తారని చాలా భయమండి నాకు. సాయంత్రం 6 అయింది టైము. మేము మా పక్కన ఉన్న నా ఫ్రెండ్ పిల్లలు అందరం రెడీ అయిపోయాం. బయట ముగ్గు వేసి ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నాము. ముగ్గులో పూలు వేయటానికి కూర్చున్నాం. ఆద్యకైతే పూలు వేయటం రాదు, అందుకే సైలెంట్గా కూర్చుంది. నా ఫ్రెండ్ లాస్య పూలతో ముగ్గుని డెకరేషన్ చేస్తున్నారు.
దీపావళి అంటే అచ్చున్నవారు మా సైడు చెరుకు గడలకు నూనెలో తడిపిన చెరుకు చివరన 9 ఆకులకు 3 చొప్పున ఒత్తులు కట్టి బయట అందరూ నిల్చొని ఒత్తులను వెలిగించి చాలాసేపు ఆకాశం వైపు చూపిస్తారు. తరువాత కొంతసేపటికి ఆ దీపాలు కొండెక్కాక చెరుకు గడలను కొట్టి మొక్కుతారు. కొందరేమో గోంగూర మొక్కలు కొడతారు, మరికొందరేమో ఆముదం మొక్కలు కొడతారు. మరి మీకు ఈ దీపావళికి ఈ మూడింటిలో ఏది ఆనవాయితీ ఉందో కామెంట్ చేయండి. ముగ్గు వేయటం అయిపోయింది. నేను లోపలికి వెళ్ళి ప్రమిదల్లో ఒత్తులు వేసి ఆయిల్ వేసి రెడీ చేస్తున్నాను ముగ్గులో దీపాలు పెట్టడానికి. పిల్లలకి దీపావళి టపాసులు పెద్దగా ఏమీ కొనలేదు. ఓన్లీ క్రాకర్స్, పాప్లు, చిన్న సైజు చుచ్చుబుడ్లు తీసుకున్నా. పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవి మాకు భయము, పిల్లలకి భయమండి. మేము అలాంటివి ఇక్కడ క్వార్టర్స్లో చేయలేము కూడా. మా బావ ఉన్న తనకి పెద్ద పెద్ద బాంబులు అంటే ఇష్టం ఉండదు. పిల్లలకి హాని కలిగించేవి అంటే అసలు కొనరు. ఒకటైతే చెప్పారండి చేస్తున్నప్పుడు మేము పండగ, ఇది భయంతో చేసుకునే పండగ, ఆనందంగా చేసుకునే పండగ కాదు అని. నేనైతే పిల్లలతో క్రాకర్స్ కాల్పించేటప్పుడు, దీపాలు పెడుతున్నటప్పుడు వీడియో కాల్లోనే ఉండి జాగ్రత్తలు చెప్పేవారు. పిల్లలతో కాల్చేటప్పుడు పిల్లలు జాగ్రత్త, దూరంగా పట్టుకోమని చెప్పు అని. మేమైతే మాకు లేని పండగని ఈ విధంగా చేసుకున్నాం. దీపాలు పెట్టాక వీడియో తీయడానికి అవ్వలేదు. మా పండగ అయిపోయాక మా బ్లాక్లోనే మా ఫ్రెండ్ లక్ష్మీ పూజ చేస్తుంది. తాంబూలం తీసుకోవడానికి పిలిచింది. ఫ్రెండ్స్ అందరం వెళ్ళాలి. అందరం వెళ్ళాము. నేను పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయానండి. మహాలక్ష్మికి దండం పెట్టుకుంటారని. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ బొట్టు పెట్టి గంధం రాసింది. ముందుగా దేవునిపై అక్షింతలు వేసి మొక్కుకున్నాము. తను పూజలో ఏం పెట్టింది, పూజ ఎలా చేసింది అని చాలాసేపు అయితే అందరం మాట్లాడుకున్నాము. తరువాత చాలాసేపు కూర్చొని కొంతసేపు అందరం మాట్లాడుకున్నాం. మా అందరి హస్బెండ్స్ వేరే వేరే చోట డ్యూటీలు చేస్తున్నారు. అన్నయ్యలు ఎలా ఉన్నారు, డ్యూటీలు ఎలా చేస్తున్నారు, బాగున్నారా అని ఒకరి బాధలు ఒకరు మంచి చెడ్డలు అయితే చెప్పుకుంటున్నాం. మేము ఒక దగ్గర కూర్చున్నామంటే ఇవే విశేషాలు మాట్లాడుకుంటామండి. మాకు ఈ మంచి చెడ్డలే తప్ప ఇంకో ఏ మాటలు రావు. ఈ వీడియో దీపావళి రోజున తర్వాత డేదండి. మా లేడీస్ బ్యాచ్లో ఒక దీదీది మహారాష్ట్ర. వీళ్ళకి దీపావళి రోజు పండగ లేదట, నెక్స్ట్ డే చేయమని వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారట. అందుకే నెక్స్ట్ డే అందరం వెళ్తున్నాం. ఈ వీడియో సపరేట్గా పెట్టడం ఎందుకని ఈ వీడియోలోనే యాడ్ చేసేసాను. సెకండ్ ఫ్లోర్లో ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాం. ముందు మేము వెళ్తున్నాం. థర్డ్ ఫ్లోర్లో ముగ్గురు ఉంటారు. అందరం పైన కలుసుకొని తర్వాత దీదీ రూమ్కి వెళ్తాము. మేము పైకి వచ్చేసాము. నేను వీడియో తీయటం కోసం అందరం ఒక దగ్గర నిల్చున్నాం. అందరూ వీడియోలో కవర్ అవుతారని. ఎవరైనా అయితే వీడియోలో కనబడాలంటే ఇష్టం ఉండదు, కానీ నా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. వాళ్ళు ఎంకరేజ్ చేశారనే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఈ రంగోలీ వేయటానికి దీదీ పిలిస్తే నేను నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఫోన్లో చూసి వేశాము. ఒకరు ముగ్గుతో వేస్తే ఇంకొక ఇద్దరు ముగ్గురు రంగులతో నింపాము. ఈ రంగోలీ వేయటానికి దీదీ పిలిస్తే నేను నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఫోన్లో చూసి వేశాము. ఒకరు ముగ్గుతో వేస్తే ఇంకోరు ఇద్దరు ముగ్గురు రంగులతో నింపాము. ఒకరిది పండగ అంటే అందరం వెళ్ళి హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. దీదీ వాళ్ళు చేసుకునేది ఈ పండగే. దీదీ చాలా బాగా జరుపుకుంటారు ఈ పండగ. ప్రతి సంవత్సరం అన్న వస్తారు, కానీ ఈ సంవత్సరం డ్యూటీలు ఉండటంతో పండగకి రాలేకపోయారు. ఎన్ని ఉన్నా పండగలకి హస్బెండ్ లేకపోతే ఆ బాధే వేరు. లక్ష్మీ పూజ కోసం అమ్మవారిని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ చేశారో. లాస్ట్ ఇయర్ ఆ కొండలు ఉన్నాయి కదా, అవి అన్న పెయింట్ వేసి డిజైన్స్ చేశారండి ముగ్గులతో. ఈ దీదీ వాళ్ళదే రూము. అందరం ఇక్కడికే వచ్చాము. ముందు దీదీ పూజ చేశారు. తరువాత అందరిలో ఇద్దరం కూర్చొని లక్ష్మీ అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షతలతో, పూలతో పూజించాము. దీదీ ముఖం చూడండి ఎంత డల్గా ఉందో. మా కోసం కావాలని నవ్వుతూ ఉన్నారు. అదే పండగ టైంలో దగ్గర హస్బెండ్ ఉంటే పెదాల మీదకి చిరునవ్వు దానికి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. పూజ అయిపోయాక అందరం కూర్చున్నాం. కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం. ఒక చిన్న బాబు ఉంటే అదేనండి పండుబాబు. మన చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటాడు. వాడితో సరదాగా అయితే టైం గడిచిపోయింది. మా అందరం చాలా బాగా ఉంటాము. ఎవరికి బాగాలేకపోయినా, ఏది అవసరం వచ్చినా, పిల్లలకి బాగాలేకపోయినా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం.
పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మాకు ఇంట్లో పనులన్నీ అయిపోయాక కొంతసేపు బయట కూర్చుంటాం. ఏదైనా అవసరం ఉంటే అందరం కలిసి బయటకు వెళ్తూ ఉంటాం. మా ఆర్మీ క్వార్టర్స్లో మా దీపావళి పండగ, మా ఫ్రెండ్స్ చేసిన లక్ష్మీ పూజ ఎలా ఉంది? నచ్చిందండి మీకు అందరికీ? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా ఫ్రెండ్స్ అందరూ అయితే మీకు హాయ్ చెప్తున్నారండి. మళ్ళీ ఇంకొకసారి మా అందరి తరపున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లాస్ట్లో దీదీ ప్రిపేర్ చేసిన మురుకులు, స్వీట్స్ అన్నీ అయితే ఇచ్చారండి. మేమైతే ఇంకా ఇవి ఇంటికి పట్టుకొని వచ్చేసాము. పిల్లలైతే తింటున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.